మన తెలుగు స్టేట్స్ నుంచి జీడీ గోయింకాలో ఎంతమంది వరకు జాయిన్ అయ్యి ఉంటారు? ప్రస్తుతం లాస్ట్ 2 years తీసుకుంటే మనకి అరౌండ్ 70% స్టూడెంట్స్ మనకి ఆంధ్ర తెలంగాణ నుంచి వస్తున్నారండి. అలాగే కేరళ మహారాష్ట్ర నుంచి వస్తున్నారు. ముఖ్యంగా ఎందుకు తెలుగు స్టూడెంట్స్ ఈ ఉత్తర భారతాన్ని ఎంచుకుంటున్నారంటే, ఒకటి ఇక్కడ ఉన్న కల్చర్. ఓకే. ఇక్కడ ఉత్తర భారతదేశానికి చెందిన పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారండి. వాళ్ళకున్న ఎనర్జీస్ని, వాళ్ళకి భయం కానీ వాళ్ళ ఓపెన్నెస్ కానీ మన సౌత్లో ఉండదు. ఓకే. దక్షిణాది విద్యార్థుల్లో ఉన్న ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ వీక్నెస్ అవ్వచ్చు ఏంటంటే, మన స్కూలింగ్ అనేది చాలా డిఫరెంట్గా జరుగుతుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మన ప్రయత్నం ఏంటంటే పిల్లవాడిని ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ ప్రముఖ విద్యా సంస్థలో పెట్టాలి అనే దాని మీదే మన స్కూలింగ్ అంతా సరౌండ్ అయి ఉంటుంది. అంతేకాకుండా కంప్లీట్ నాలెడ్జ్ అంటే ఒక 360 degrees విద్యని మనం అందించట్లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ పొలిటికల్ జియోగ్రాఫికల్ నాలెడ్జ్ అవ్వచ్చు, అలాగే పబ్లిక్ స్పీకింగ్ అవ్వచ్చు, అవి మనం ఎంకరేజ్ చేయట్లేదు. మన పేరెంట్స్ అవ్వచ్చు, మన పిల్లలు అవ్వచ్చు, దాన్ని తీసుకోవట్లేదు. మన దృష్టి అంతా కూడా మనం ఏ విధంగా ఐఐటీస్కి వెళ్ళగలగాలి. చివరికి అందరూ ఐఐటీస్లో ల్యాండ్ అవ్వలేరు, ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ అండ్ ఐఐటీస్ కూడా ఏవి అంత గొప్పగా ఏం ప్రొడ్యూస్ చేయట్లేదు. ఎందుకంటే ఐఐటీస్లో ఒక అడ్వాంటేజ్ అంటే పియర్ లెర్నింగ్ అంటారు.